మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం శివరాత్రి ముందు రోజు కనుక ఈరోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో ఈ ఆకును అక్కడ పడేయండి. చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోరుకున్నంత డబ్బు వస్తుంది, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి, కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. ఈ ఆకుకు అంతటి శక్తి ఉంది కనుక శివరాత్రి ముందు రోజున ఈ ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. మరి ఆ ఆకు ఏమిటి అంటే మర్రి ఆకు. మర్రి ఆకు అనేది శివుడికి ఎంతో ఇష్టమైన ఆకు. మర్రి చెట్టు కూడా శివుడికి ఎంతో ఇష్టమైన చెట్టు. చెట్లన్నిటిల్లో కూడా మర్రి చెట్టు అత్యంత శ్రేష్టమైనది. ఈ చెట్టు 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేస్తూనే ఉంటుంది. మిగిలిన చెట్లు రోజులో 12 గంటలు మాత్రమే ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. మిగిలిన 12 గంటలు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. కానీ మర్రి చెట్టు అలా కాదు, 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేస్తూనే ఉంటుంది. ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే మర్రి చెట్టు అంటే శివపార్వతులకు ఎంతో ఇష్టం. మర్రి చెట్టు మీద శివపార్వతులు కొలువై ఉంటారు. అటువంటి మర్రి చెట్టు ఆకును సేకరించి శివరాత్రికి ముందు రోజున ఒక పరిహారం చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోరినంత ధనం వస్తుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శివరాత్రి ముందు రోజున మర్రి ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పార్వతి అనే ఒక వృద్ధురాలు ఒక ఆకు శివుడికి సమర్పించటం వలన ఎటువంటి ఫలితాలు కలిగాయో ఈ పవిత్ర కథ ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం ఉమామహేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పురాతన కాలంలో భద్రపురం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ నివసించే వారంతా ఎంతో దైవభక్తులు. ఆ గ్రామంలో ఉన్న శ్రీ శైలేశ్వర మహాదేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడికి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పరమశివుణ్ణి పూజించి విభూదిని ధరించి వెళ్ళేవారు. అందరూ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉండేవారు. అదే ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా నిరుపేద. ఆమె దగ్గర శివుడికి అర్పించడానికి ఏమీ ఉండేవి కాదు. కానీ ఆమె మనసు నిండా ఎప్పుడూ శివుడే ఉండేవాడు. ఆమె మనసులో ఎప్పుడూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. ఆమె పేరు పార్వతీదేవి. భర్త మరణించిన తర్వాత పిల్లలు లేని ఆమె ఆ గ్రామంలో ఒంటరిగా ఉండేది. జీవనోపాధి కోసం ఊళ్ళో ఇళ్లకు పనికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేది. ఆమె వద్ద ఆస్తులేమీ లేవు, సంపద ఏమీ లేదు. కానీ ఆమెకు ఉన్నది శివుని మీద అపారమైన భక్తి. ఓం నమఃశివాయ ఈ మంత్రం ఆమె నోటి నుండి ఎప్పుడూ వినిపిస్తూ ఉండేది. అయితే ఒకసారి శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కదా. అందుకే ఆ వృద్ధురాలు శివుడికి ఏమైనా సమర్పించాలి అని అనుకుంది. కానీ తన వద్ద పూలు లేవు, పండ్లు లేవు, అవి కొనడానికి ధనం కూడా లేదు. దాంతో ఆమె చాలా బాధపడింది. అయ్యో, శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించలేనేమో అని దిగులు పడింది. అలా ఆమె ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు ఒక చిన్న మారేడు మొక్క కనిపించింది. ఆ వృద్ధురాలు ఆ మారేడు ఆకులు తీసుకొని శివాలయంలోనికి వెళ్దామనుకుంది. కానీ ఆమె మదిలో వెంటనే ఒక అనుమానం కలిగింది. అదేంటంటే మారేడు దళం ఒక్కటి మాత్రమే సమర్పిస్తే శివుడు ఆనందిస్తాడా అని అనుమానం కలిగింది. కానీ వెంటనే తన మనసును దృఢంగా చేసుకుంది. శివుడు మనసును చూస్తాడు, మన హృదయపు పవిత్రత అతనికి ముఖ్యం అని అనుకుని ఆ చెట్టుకు ఉన్న మారేడు దళాలు తీసుకుని గుడికి వెళ్ళింది. ఆమె గుడిలో ప్రవేశించి శివలింగానికి దగ్గరగా వెళ్ళింది. అక్కడ ఉన్న ఇతర భక్తులందరూ సంపన్నులు, రాజరిక వంశస్థులు. వారు ఖరీదైన పుష్పమాలలు, పంచామృతాలతో భోగభాగ్యాలతో శివుణ్ణి పూజించడానికి వచ్చారు. పార్వతి నిరుపేద గనుక ఆమెతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమెను అందరూ చులకనగా చూశారు. అలా ఆమె నిశ్శబ్దంగా భక్తితో తన చేతిలో ఉన్న మారేడు దళాన్ని శివలింగంపై ఉంచింది. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఆ ఆత్మలింగం నుండి తేజస్సు వికసించింది. ఓ వెలుగు కిరణం పార్వతిని స్పృశించింది. ఆమె ఆనందంతో కన్నీళ్లతో శివుణ్ణి ప్రార్థించింది. అక్కడ ఉన్న బ్రాహ్మణులు, రాజపురుషులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. మారేడు దళంతోనే ఇంతటి మహిమ కలిగిందా అని ఆశ్చర్యపోయారు.
ఈమె భక్తి నిజంగా చాలా స్వచ్ఛమైనది అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెకు నమస్కరించారు. ఇలా ఉంటే అక్కడ కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవి సరస్సున ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది, ప్రభు, ఈరోజు శివరాత్రి కదా, ఈరోజు భూమి మీద అందరూ మిమ్మల్ని పూజిస్తారు కదా, మరి మనుషులందరిలో ఎవరి పూజ మీకు బాగా నచ్చిద్ది, ఎవరి పూజకు మీరు ప్రసన్నమయ్యారు అని అడుగుతుంది. అందుకు శివుడు చిరునవ్వుతో, ఓ పార్వతి, ఈరోజు ఒక వృద్ధురాలు తన వద్ద ఉన్న మారేడు దళాలను నా లింగం మీద సమర్పించింది. ఆమె పూజే అందరికన్నా గొప్ప పూజ. ఆమెది నిజమైన భక్తి. ఆమె వద్ద కోట్లాను కోట్లు ధనం లేదు, కానీ ఆమె హృదయమంతా నేనే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు దేవి ఆశ్చర్యంగా చూస్తూ, ప్రభు, మరి ఆమెకు మీరు ఏమి వరం ఇచ్చారు అని అడిగింది. దానికి శివుడు సంతోషంగా, ఆమె భక్తి కారణంగా ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆమె ఇక పేదది కాదు, ఆమె ఇంట్లో అన్ని వేళలా సంపద నేను ఉంచుతాను అని చెప్తాడు. ఇక భూమి మీద వృద్ధురాలు గుడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిన వెంటనే ఓ మహాజ్ఞానం, ఓ అద్భుతం జరిగింది. ఆమె తన చిన్న గుడిసెలోకి వెళ్ళగానే ఇంటి నడుమ ఓ ప్రకాశం వెలిసింది. ఆమె ఆశ్చర్యంతో చూసింది. అక్కడ బంగారు నాణాలు, మాణిక్యాలు, వజ్రాలు కనిపించాయి. ఆమె ఆశ్చర్యంతో శివుణ్ణి స్మరించుకుంది. ప్రభు, నేను మీకు చేసిన చిన్న పూజకే మీరు నాకు ఇంతటి మహా ఐశ్వర్యాన్ని ఇచ్చారా అని ఆమె ఆనందంతో కన్నీళ్లతో హరహర మహదేవ అని ఆలపించింది. ఇక ఆమె సంపన్నురాలైపోయింది. కానీ ఆ సంపదలో పడి ఆమె తన భక్తిని మర్చిపోలేదు. ఆమె తన సంపదను ఉపయోగించి పేదలకు సహాయం చేసి భక్తి మార్గంలో మరింత ముందుకు నడిచి వెళ్ళింది. కాబట్టి భక్తి ముఖ్యమైనది, కానీ కానుకలు కాదు. చిన్న అర్పణ కూడా సరైన మనసుతో సమర్పిస్తే శివుడు తృప్తి చెందుతాడు. సంపద కన్నా మనసారా చేసిన సేవకే దైవ అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, శివరాత్రికే కాదు, శివరాత్రి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివరాత్రి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈరోజు మర్రి ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, కావలసినంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో చక్కగా ఒక మర్రి ఆకును తెచ్చుకోండి. ఎందుకంటే మర్రి ఆకు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను కన్నీళ్లను తొలగించే శక్తి మర్రి ఆకుకు ఉంది కనుక ముందు మర్రి ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో కడగండి. అలా కడగటం వలన అన్ని శక్తులు వస్తాయి. ఇలా మర్రి ఆకును కడిగిన తర్వాత ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టి ఆ ఆకు మీద 5 లవంగాలను వేయండి. ఎందుకంటే లవంగాలు కూడా చాలా శక్తివంతమైనవి. లవంగాలు చాలా పవర్ని కలిగి ఉంటాయి. మనకు ఉండే సమస్యలను, బాధలను, దరిద్రాలను తొలగించే శక్తి కూడా లవంగాలకు ఉంది కనుక లవంగాలు వేసి ఆ లవంగాల పైన చక్కగా ఒక 1/2 స్పూన్ అంత ఆవాలను కూడా వేయండి. ఎందుకంటే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఎవరి ఇంట్లో అయితే ఆవాలు ఉంటాయో వారి ఇంట్లోకి ఎప్పుడూ ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ధన సమస్యలు దరిచేరవు. ఇంకా వీటన్నిటినీ ఆకులో వేయండి. చివర్లో చిటికెడు గల్లులుపును కూడా వేయండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఆ ఆకుకు ధూపం చూపించి ఒక్కసారి ఇల్లంతా తిప్పేయండి. చివర్లో ఈ ఆకు పెట్టిన ప్లేటుతో మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. ఆ తర్వాత ఈ మర్రి ఆకును కిల్లి ఎలా కడతారో అలాగే కట్టి తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టేయండి. పెట్టే ముందు మీకున్న సమస్యలను, కష్టాలను అన్నీ చెప్పుకొని అవన్నీ కూడా పోవాలని, మీకు కావలసినంత ధనం రావాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ ఆకును అక్కడ పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ ఆకును తీసేసి మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు మొదట్లో పడేయండి. సరిపోతుంది. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీకు వద్దన్న ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, కష్టాలు కన్నీళ్లు పోతాయి. కాబట్టి మీరు కూడా శివరాత్రి ముందు రోజు మర్రి ఆకుతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.